బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు గట్టి షాక్ ఇస్తున్నారు సొంత పార్టీ నేతలు. ఇప్పటికే పార్టీ ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న ఆయనకు సొంత పార్టీ నేతల నుంచి ఊహించని దెబ్బ ఎదురవుతుంది. పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కుతున్నారు. ఇప్పటికే ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పలువురు వలసబాట పట్టారు. ఇప్పుడు కడప కార్పొరేషన్లో 15 మంది కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి సైకిల్ పార్టీ ఎక్కేందుకు సిద్ధమవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కడప కార్పొరేషన్లో 50 మంది కార్పొరేటర్లు ఉండగా 48 మంది వైసీపీ వాళ్ళే. ఇండిపెండెంట్ కూడా వైసీపీలో కలిసిపోయారు. ఒకరు టీడీపీ, ఒకరు ఇండిపెండెంట్ గా ఉన్నారు. అయితే 6 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందే పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపారు. కడప ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి మాధవి గెలిచారు. తర్వాత పలువురు కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తామని చెప్పినప్పటికీ ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త శ్రీనివాసరెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. కడప వైసీపీలో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఏ అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు మధ్య మూడు ముక్కలాట నడుస్తోంది. కడప అసెంబ్లీ స్థానంపై రవీంద్రనాథ్ రెడ్డి ఎప్పటి నుంచో కనేశారు. ఇటీవలే మేయర్ సురేష్ బాబుకు జిల్లా అధ్యక్ష పదవి తొలగించి ఆయన కట్టబెట్టారు. ఇప్పుడు కార్పొరేషన్లో రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ వర్గాలుగా పలువురు కార్పొరేటర్లు ముద్రపడ్డారు. మేయర్ సురేష్ బాబు అనుచరుడుగా ముద్రపడ్డ సూర్యనారాయణ ఇప్పటికే టీడీపీలో చేరారు. ఇప్పుడు మేయర్, మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా అధ్యక్షుడు వర్గంగా ముద్రపడ్డ కొందరు కార్పొరేటర్లు టీడీపీ గూట్లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్యంగా రెడ్డి కార్పొరేటర్ గా ఉంటున్న కొందరు టీడీపీ జిల్లా అధ్యక్షుడితో టచ్ లోకి వెళ్లి పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 15 మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కనున్నారని సమాచారం. వీరందరినీ ఒకేసారి కాకుండా వారంలో టీడీపీలో చేరే విధంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్లాన్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో ఎంపీ అవినాష్ రెడ్డి కడపలోని తన స్వగృహానికి రావాలంటూ పలువురికి ఫోన్ చేయడంతో కొందరు కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 5 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు తమను ఎవరూ పట్టించుకోలేదని అవినాష్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబుతో ఎంపీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీంతో అక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న వైసీపీలో ఉన్న మంత్రులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అందరూ సైకిల్ గూటికి చేరుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మధు కడప నుండి సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం గడిచిన 2024 ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి అయితే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే గట్టి దెబ్బే తగిలినట్టయితే తెలుస్తుంది. అయితే మరో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల వ్యవధిలోనే జగన్ సొంత ఇలాకాలో క్యాడరు జలెక్కిచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే త్వరలోనే సైకిల్ ఎక్కబోతున్నారు. అయితే దాదాపు కడప కార్పొరేషన్ లో 15 మంది కార్పొరేటర్లు ఒకేసారి 10 మంది రేపు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా భుజాన వేసుకోనున్నారు. అయితే గతంలో చూస్తే పొద్దుటూరు నియోజకవర్గంలో కార్పొరేటర్లు వలస పెరిగినట్లయితే తెలుస్తుంది. మరోవైపు కొంతమంది బడా నేతలు కూడా వైసీపీ వీడి టీడీపీ గూటికి చేరే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో క్యాడర్ ని ఎటువంటి సహాయం అందించలేదు, వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఎటువంటి చిన్న పని కూడా కల్పించలేదనే అసహనంతో వైసీపీని వీడి టీడీపీలో చేరే విధంగా చర్యలు అయితే చేపట్టినట్లయితే తెలుస్తుంది. మరోవైపు కడప కార్పొరేషన్ పరిధిలో 15 మంది ఒకేసారి కార్పొరేటర్లు వైసీపీని వదిలి టీడీపీలో చేరబోతున్న విషయము ఎంపీ అవినాష్ రెడ్డికి తెలియడంతో నిన్న రాత్రి హుటాహుటిన కడపకు చేరుకొని అతను తన గెస్ట్ హౌస్ లో కార్పొరేటర్లు అందరినీ పిలిపించి, లేదు చేరొద్దండి, మన పార్టీలోనే ఉండండి, మీకు ఏదైనా న్యాయం చేయగలుగుతామనే విధంగా కూడా చెప్పినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఎటువంటి పరిస్థితుల్లోనా వైసీపీలో ఉండము, మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, గడిచిన 5 సంవత్సరాల పాలనలో మమ్మల్ని ఏ విధంగా కూడా చూడలేదు అనే విధంగా అవినాష్ రెడ్డికి అయితే కార్పొరేటర్లు చెప్పినట్లయితే తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ 15 మందే కాకుండా మొత్తం 50 మంది కడప కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు ఉండగా అందులో ఒకళ్ళు ఇండిపెండెంట్ గా గెలిచారు, మరొకరు టీడీపీగా గెలిచారు. అయితే 48 మంది కార్పొరేటర్లలో ఇప్పటికే మేయర్ సురేష్ బాబు ముఖ్య అనుచరుడుగా ఉన్న సురేంద్ర అయితే ఇప్పటికే చేరినట్లయితే తెలుస్తుంది. మరో కొంతమంది ముఖ్య నేతల అనుచరులు అయితే వైసీపీని వీడి టీడీపీలో చేరే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం.
థ్యాంక్ యూ మధు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇస్తున్నారు సొంత పార్టీ నేతలు. అయితే ఇప్పటికే పార్టీ ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న ఆయనకు సొంత పార్టీ నేతలు షాక్ ఇవ్వడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వైసీపీలో ఉన్న పలువురు కార్పొరేటర్లు అలాగే కౌన్సిలర్లు పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. అటు కడపలో అయితే కార్పొరేటర్లు దాదాపు 50 మంది ఉన్నారు. అయితే వారిలో కొందరు సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక టీడీపీ జిల్లా అధ్యక్షుడితో కూడా వాళ్ళు టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా తెలుసుకున్న అవినాష్ రెడ్డి అయితే వాళ్ళని బుజ్జగింపు చర్యలకు వారి ఇంటికి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అయితే కార్పొరేటర్లు మాత్రం తీవ్రంగా గత 5 ఏళ్లలో ఎవరూ తమను పట్టించుకోలేదు, ఇప్పుడు పిలుస్తున్నారు అంటూ కూడా వాళ్ళు పార్టీ మారేందుకు అయితే సిద్ధంగా ఉన్నట్లు కూడా అవినాష్ రెడ్డితో చెప్పడం జరిగింది. ఇక వైఎస్ జగన్ కు ఇదంతా చూస్తే గట్టి షాక్ అనే చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో కార్పొరేటర్లు కౌన్సిలర్లు అటు వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది.